అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు చూపించిపోయే చాలా సింపుల్ రెసిపీ, ఇంకా చాలా టేస్టీ రెసిపీ అండి. వర్షం పడుతున్నప్పుడు మనకి ఏదైనా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసుకునే చాలా ఈజీ రెసిపీ వామాకు బజ్జీ. వామాకు ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి. దాంతో మనం చాలా సింపుల్గా క్రిస్పీగా తక్కువ ఆయిల్ తీసుకునేలాగా టేస్టీగా ఈ బజ్జీలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ చేసి చూపిస్తాను. దీనికోసం వామాకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. తర్వాత దీనిలో 1/2 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇలా మైదా వేసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. తర్వాత 1/2 కప్పు బియ్యపిండిని కూడా వేసుకోవాలి. బియ్యపిండి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇంకా 1/2 టీ స్పూన్ కంటే తక్కువ వంట సోడాని కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలండి. వామాకు బజ్జీయే కదా, దీనిలో వాము ఎందుకు అని అనుకోవచ్చు, కానీ ఇలా వాము యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి. పిండిని ఒకసారి బాగా విస్కర్తో కలిపేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని బజ్జీ పిండిని కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకోకూడదండి, పిండి ఆకుని సరిగ్గా పట్టుకోదు. ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా కాదండి, అలా అని బాగా పలుచగా పెట్టుకున్న పిండి సరిగ్గా ఆకుని పట్టుకోదు. ఇలా పిండిని మిక్స్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. విస్కర్తో కలుపుకుంటే బాగా ఈజీగా కలిసిపోతుంది. తర్వాత వామాకుల్ని ఈ విధంగా పిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇలా వామాకు పిండిలో ముంచి ఈ విధంగా బజ్జీల్ని వేసేసుకోవాలి. వామాకు బజ్జీలు చేసుకునేటప్పుడు పిండిని ఈ విధంగా కలిపితే తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి, ఇంకా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒక్క శనగపిండితోనే చేస్తే ఇవి త్వరగా మెత్తగా అయిపోతాయండి, లోపల వరకు కూడా కొంచెం పిండి ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా మైదా ఇంకా రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేయడం వలన క్రిస్పీగా ఎక్కువ టైం వరకు చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చల్లారినా కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా బాగానే ఉంటాయండి. నేను ఒక్కొక్కసారి గోధుమ పిండినే వేస్తాను. ఇప్పుడైతే నేను మైదాని యాడ్ చేశాను, కానీ మైదా వేసుకున్న గోధుమ పిండి వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటాయి. వేడివేడిగా మనకి వర్షం పడుతున్నప్పుడు ఏదైనా తినాలి అనిపించినప్పుడు చాలా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. వామాకు బజ్జీలు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంకా ఆయిల్ కూడా తక్కువే తీసుకుంటాయి, చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈసారి వామాకుతో మీరు కూడా ఒకసారి ఇలా బజ్జీని ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.